వచ్చే ఎన్నికల్లో జైన్ మతస్థులందరూ ఆళ్ల నాని వెనకాలన్నారని, ఆయన అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. నిన్న సాయంత్రం ఏలూరులోని దక్షిణపు వీధిలో ఉన్న జైన్ మందిరానికి నాని ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ, మా ప్రభుత్వంలో జైన్లని గౌరవం ఇచ్చామని అన్నారు. జైన్ల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో జైన్ల సామాజిక వర్గానికి సంబంధించిన కోయ సత్యబాబు శ్రీమతికి కార్పొరేటర్గా అవకాశం ఇచ్చినట్టు కూడా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో జైన్ మతస్థులందరూ ఆళ్ల నాని వెనకాలన్నారని, ఆయన అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. నిన్న సాయంత్రం ఏలూరులోని దక్షిణపు వీధిలో ఉన్న జైన్ మందిరానికి నాని ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ, మా ప్రభుత్వంలో జైన్లని గౌరవం ఇచ్చామని అన్నారు. జైన్ల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో జైన్ల సామాజిక వర్గానికి సంబంధించిన కోయ సత్యబాబు శ్రీమతికి కార్పొరేటర్గా అవకాశం ఇచ్చినట్టు కూడా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పదవినిచ్చి గౌరవాన్ని పెంచారు. మన జైన్లందరూ కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అయితే గౌరవప్రదంగా మరి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి కూడా గౌరవిస్తూ బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు, ముఖ్యంగా మైనార్టీలు అందరూ కూడా మరి అందరికీ కూడా ఒక సమన్యాయం చేస్తూ పదవుల్లో కానివ్వండి, అలాగే సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి విషయాన్ని మరి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది. మీ అందరూ కూడా అండగా ఉంటూ మీ అందరూ ఆశీర్వదించి మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మీ అందరూ కూడా సహకరించాలి. అలాగే మన ఏలూరు మరి పార్లమెంట్ సభ్యులుగా కారుమూరి సునీల్ గారిని, అలాగే ఎమ్మెల్యేగా మన ఆళ్ల నాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు మీ అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని. రాజకీయాలు అన్నాక అందరూ ఒక పార్టీలోనే ఉంటారు. వివిధ రాజకీయ పార్టీలకు ఎవరు ఉన్న అభిమానాన్ని బట్టి వారు చేస్తారు. కానీ మీరందరూ రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా నన్ను ఎప్పుడు మీ కుటుంబ సభ్యుళ్ళ, మీ ఆత్మీయుళ్ళ మీరు నా మీద చూపించేటువంటి ప్రేమ ఈ రోజు కూడా మీరందరూ కూడా సాధారణంగా ఈ సమయంలో చాలా పనులు ఉంటాయి మన ఇంట్లో కానీ మనకు సంబంధించి. అయినా అవన్నీ కూడా మీరు పక్కన పెట్టి ఈరోజు నన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మీరందరూ కూడా ఈ సమయం కేటాయించడం, ఈరోజు కూడా గతంలో ఎన్నిసార్లు వచ్చినా ఏ విధంగా మీరు మీ ప్రేమాభిమానాలు, మీ ఆశీర్వాదాలు నాకు ఇచ్చారు, మళ్ళీ అదే విధమైనటువంటి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తప్పకుండా ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడు నేను మీకు రుణపడి ఉంటానని మీ అందరికీ కాబట్టి ఒక్క మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అమ్మా, మీరు అడిగే సమస్యలు కానివ్వండి, ఏదైనా నా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాలు కానివ్వండి, అన్నీ కూడా మీకు సంబంధించి చాలా న్యాయసమ్మతమైనటువంటి మన వ్యాపారాలు జైన్స్ అంటే ఎక్కడి నుంచో, రాజస్థాన్ నుంచో ఎక్కడి నుంచో అందరినీ కూడా వదిలి ఇక్కడికి వచ్చి మన మీద నమ్మకంతో మీరందరూ కూడా వ్యాపారాలు చేసి మీరందరూ కూడా ఈ కుటుంబాలతో మాతో పాటు అందరితో కూడా కలిసిపోయి ఈరోజు మాతో పాటు ఉన్నారు. ఖచ్చితంగా మాకు సంబంధించిన సహకారం, మాకు సంబంధించిన ఈ కోఆపరేషన్ ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా ఉంటుంది. ఏదైతే ఇప్పటివరకు
శాంతి భద్రతల విషయంలోనే కాదు, వ్యాపారం అన్నాక అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా అనిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యల విషయంలో నేను ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గత 5 సంవత్సరాల కాలంలో మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని అందరినీ కూడా నా కంటికి రెప్పలా ఎలా కాపాడుకున్నానో, ఎలా చూశానో, రానున్నటువంటి 5 సంవత్సరాల కాలం పాటు ఖచ్చితంగా అలా నేను మిమ్మల్ని కనిపెట్టుకుని కాపాడుకుంటూ ఉంటానని మీ అందరికీ కూడా నేను విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. మహావీర్ జయంతి రోజున కానీ, వినాయక చవితి రోజున కానీ ఎక్కడ కూడా మాంసాహారం ఇక్కడ అమ్మకుండా చేయడానికి తప్పకుండా దానికి సంబంధించి కూడా నేను క్లియర్గా మాట అయితే ఇవ్వలేదు. కానీ ఎందుకంటే మాది స్టేట్ వైడ్ ఉన్నటువంటి పాలసీ, దానికి సంబంధించి నా వంతు ప్రయత్నం అయితే సిన్సియర్గా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. నేను తీసుకెళ్లే అవకాశం నాకుంది, ముఖ్యమంత్రి గారితో నాకు అలా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరి తరఫున, మీ తరఫున, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన జైన్ సోదరులందరి తరఫున, మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకు